యూట్యూబ్లో మాట్లాడుతూనే ఉంటా, అల్లు అర్జున్ కంటెంట్ చేస్తూనే ఉంటా. ఎవ్వడు ఏం పీకుతాడో చూద్దాం. సో హాయ్ నమస్తే అందరికీ. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పరాజ్ అసలు ఫైర్ అంటే ఏందనేది మరోసారి ఇండియన్ సినిమాకే ఇదొక నెక్స్ట్ లెవెల్ అనదు. ఇక గూస్ బంప్స్ అవన్నీ వేరు, ఇక అంటే మంటలు అంటారు కదా, అంతకు మించి అన్నట్టు. ఏం ఫైట్లు, ఏం యాక్టింగు, ఏం డెలివరీ, ఏం డిఫరెంట్ లుక్స్. ఆ ట్రైలర్ మళ్ళీ 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 చూడాలి. ఒక ఫ్యానే కాదు, ఒక తెలుగు లవరే కాదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన ట్రైలర్ అన్నట్టయితే డిజైన్ చేశారు. అంటే అల్లు అర్జున్ గారు చెప్తుంటే మదం ఎక్కింది, నేషనల్ అవార్డు రాగానే పెద్ద పోటుగాడు అనుకుంటున్నారు అన్న ప్రతి వాళ్ళు, ప్రతి అన్నలు, ప్రతి తమ్ముళ్ళు, అక్కయ్యలు, కేపీహెచ్పి మెట్రో కింద ఉండే అక్క ఐమాక్స్ దగ్గరకు వచ్చి మా పెద్ద అక్క చాలా మాట్లాడింది. అక్క నువ్వు కూడా ఈ ట్రైలర్ చూడాలి, నీ స్పందన కూడా మేము వినాలి, అక్కయ్య ఏడున్నావో దయచేసి ట్రైలర్ చూడు. సో మా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ నుంచి వస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నా గాంధీ స్టేడియంలో జరిగింది. ఇండియన్ హిస్టరీలోనో ఇది ఒక పొలిటికల్ ఎంట్రీ పార్టీ కాదు, ఐకానిక్ స్టార్ అల్లు బాయ్ ఎంట్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ద మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమా 7 ఈవెంట్స్లో ఫస్ట్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. దిస్ ఈస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. పాట్నా సిటీలో 900 మంది పోలీసులని గవర్నమెంట్ అండ్ 300 పీపుల్స్ ప్రైవేట్ సెక్యూరిటీని అరేంజ్ చేశారు. అంటే ఆ క్రౌడ్ని చూసి ఇసుక వేస్తే కూడా రాలనంత జనం. సో ఇది తెలుగు సినిమా ఈవెంట్ జరగలేదు, తెలుగు స్టేట్లలో జరగలేదు. పాట్నా, అది కూడా ఒక తెలుగు స్టార్కి ఇంత క్రేజ్, ఇంత అభిమానం, ఒక తెలుగులో మనం కూడా ఈర్ష్య కలిగేలా, మన తెలుగు ఆడియన్స్ కూడా ఈర్ష్య కలిగేలా. ఫ్యానిజం అంటే సినిమా అంటేనే తెలుగు సినిమా, తెలుగు సినిమా అంటేనే ఒక ఇండస్ట్రీ అని ఫ్యానిజం అనేది గుర్తుండే ఒక తెలుగు ఇండస్ట్రీ కూడా ఈర్ష్య పడేటట్టు ఈరోజు మనం ఈ ట్రైలర్ ఈవెంటు, ఈ భూకంపం చూసినాము. ట్రైలర్ మాత్రం జగపతి బాబు గారి ఎంట్రీ, ఆ ఏనుగు ఎంట్రీ, మెయిన్లీ షార్ట్స్ దీంట్లో వండర్. ఇక నెక్స్ట్ నెవర్ బిఫోర్ అన్నది పెళ్ళం మాట ఇంటే పుష్పరాజ్ అనేది ఒకటి డైలాగ్ అయితే, అండ్ తన కాళ్ళతో తగ్గేదేలా అని చూపిస్తాడు చూడు, అది మాత్రం నెవర్ బిఫోర్ అని ఇండియన్ సినిమా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో. సో మొన్న ట్రోల్ చేసినప్పుడు ఏమన్నారంటే అన్స్టాపబుల్లో ట్రోల్ చేశారు ఆడవాళ్ళ గురించి పెద్ద ఆటగాడని. సో ఇది ఆడవాళ్ళని చెప్పకపోవచ్చు, కానీ ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు, అదే పిల్లం మాట వినే పుష్పరాజ్ తగ్గేదేలా అని. అండ్ ఇంకో హైలైట్ షాట్ చెప్పుకోవాల్సింది, ఈ భుజంతో సిగరెట్ తాగుతాడు. ఇలాంటి ఎలివేషన్స్ కానీ, ఇలాంటి షార్ట్స్ కానీ, ఆ యాక్టింగ్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా అంటే శిఖాదవన్ ఫైర్ అంటారు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్. చూసినావా అంటే ఒక్కొక్క, అంటే మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే బొక్క ఇవన్నీ పెట్టి 45 రోజులు ప్రాక్టీస్ చేశారు జాతర. అసలు ఏది ఇది మైనస్ అని చెప్పడానికి ఒక్కటంటూ ఒకటి లేదు. మళ్ళీ మళ్ళీ చూడాలి. అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సినిమా తెలవని వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి, ఈ ట్రైలర్ని చూసి వావ్ అనే రేంజ్లో నిజంగా సినిమాతోనే సమాధానం అన్నట్టు. నాకైతే ఎగ్జైట్మెంట్ ఆగలేకపోతున్నాను. ఆ పైన క్రేన్తో కట్టే షాట్ అయింది, ఆ వాటర్లో పడే షాట్ అయింది, మెయిన్లీ ఆ నాకు వచ్చే రూపాయి ఒక్కటి కూడా వదలని ఆ గ్లాస్ మీద, ఆ లుంగి మీద డైలాగ్స్ కానీ, అసలు నా భూతో నా భవిష్యత్. అల్లు అర్జున్, నేను మళ్ళీ చెప్తున్నాను, నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా కెరియర్లోనూ నేను చాలాసార్లు మాట్లాడినాను, ద బెస్ట్ యాక్టింగ్ చేసి చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. థియేటర్లో మాత్రం మంటలు, పూనకాలు ఇవన్నీ కాదు, టికెట్లు దొరకవు, నెల వరకు టికెట్లు దొరకవు. సినిమా అనేది ఏంది, పుష్పరాజ్ అనేది చూపించాడు. ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ద్వారా లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే ఉంది. అంటే మన అనుసూయ గారు ఒక బిగ్ బాస్లో వచ్చినప్పుడు ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్ ఉంటుంది, ప్రతి 10 నిమిషాలు గూస్ బంప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లేకుండా ఇదంతా ప్రమోషన్ స్టంట్ అన్నారు, కానీ చూసిన తర్వాత
వాళ్ళు చెప్పింది 10%, చూపించింది 100%, అంతకు మించి. అసలు ఆ ట్రైలరా చూడని వాళ్ళు ఉంటే ఇక మీరు మళ్ళీ ఓపెన్ చేసి మరి చూడాలి. అరాచకానికే అరాచకం, యూట్యూబ్కే భూకంపం, తెలుగు ఇండస్ట్రీకే ఒక గర్వకారణం, ఇండియన్ సినిమా దట్ ఈజ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ఇది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ట్రోల్ చేసిన వాళ్ళు ఒకసారి డోర్ వేసుకొని బాత్రూమ్, బ్రహ్మానందం గారు బాత్రూంలో పోయి ఇదేం కర్మరా అని అంటారు చూడు. ఖచ్చితంగా మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే ఆ ట్రైలర్ కానీ ఆయన యాక్టింగ్ నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా, దట్ ఈస్ ద యాక్టింగ్, దట్ ఈస్ ద, అంటే సుకుమార్ సార్ అన్నప్పుడు ఇక ఆకాశమే హద్దు. ట్రైలర్ మామూలుగా లేదు, దీంట్లో ప్లే చేస్తారు ప్రతి షాట్, ప్రతి ఎలివేషన్ షాట్, ప్రతిదీ అసలు చెప్పడం కన్నా చూడాలి చూడాలి చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా, మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ఒక పండగ లాంటి, అందరూ కనువిందుగా చూడాల్సిన పుష్ప 2 ట్రైలర్. ఎవ్వరు మిస్ కాకండి, చూడండి చూడండి. ఇది పుష్ప అంటే ఫ్లవర్ కాదు, బ్రాండ్. అసలు మామూలుగా లేదు, ప్రతి ఒక్క హైలైట్. సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బన్యన్న ఫ్యాన్స్, ఇది బన్యన్న ఫ్యాన్స్గా చెప్పట్లేదు, తెలుగు ఆడియన్స్గా చెప్పట్లేదు, దట్ ఈస్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ సంతోష్ హైదరాబాద్. రాసి పెట్టుకోండి, వస్తూనే ఉంటా, యూట్యూబ్లో మాట్లాడుతూనే ఉంటా, అల్లు అర్జున్ కంటెంట్ చేస్తూనే ఉంటా. ఎవ్వడు ఏం పీకుతాడో చూద్దాం. సినిమాతోనే సమాధానం, కంటెంట్తోనే సమాధానం. సినిమా 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 దట్ ఈస్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. నీ అవ్వ తగ్గేదేలే ఫైర్. ఇప్పుడు ఫైర్ కాదు, వైల్డ్, నేషనల్ వైల్డ్, తగ్గేదేలే. पुष्पराज झुकेगा नहीं साला, ट्रोल्स करे तो भी झुकेगा नहीं साला. मूवी से आपको बताएगा, पुष्पा बोले तो ट्रोल्स सब समझिए क्या. वाइल्ड है, नेशनल परमिट है पुष्पराज को. खाली पुष्पराज आया तो स्टेडियम स्टक हो गया. दैट इज पुष्पराज. यूट्यूब में फोड़ डालेंगे पूरा रिकॉर्ड्स. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆడియన్స్కి, నన్ను సపోర్ట్ చేసిన ఫ్యాన్స్కి అందరికీ. సో కంటెంట్ వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో అప్డేట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.